సినీ నటుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రం సత్యవేడులో టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ వద్ద పార్టీ జెండాని ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బేరిశెట్టి కళ్యాణ మండపంలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం పార్టీకి తొలి నుండి సేవలు చేసిన సీనియర్ నాయకులను కార్యకర్తలను పలువురిని సన్మానించారు. అంతకుముందు నియోజకవర్గంలోని నారాయణవనం మండలం అరణ్యం కండ్రిక, పిచ్చటూరు, నాగలాపురం, సత్యవేడు, కొత్తమూరి, కుప్పంలో శంకర్ రెడ్డి పార్టీ జెండాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ధ్యేయం. మీరందరికీ తెలుసు, పల్లెల్లో ప్రతి ఒక్క రైతు బాగున్నారంటే రైతు వ్యవసాయంతో పాటు ఆ బిడ్డ ఫారిన్లోనే ఎక్కడో ప్రజాసుద్ధ ఉద్యమాలతోనే హ్యాపీగా ఉన్నారు. 1990లో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా చంద్రబాబు గారు ఎన్నికయ్యారు. 92లో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు తొలి దశలో తొలి దళిత లోక్సభ స్పీకర్గా జిఎంసీ పాలేకర్ గారిని ఎంపిక చేశారు. అంటే చూడండి, మన లోక్సభ స్పీకర్ గా కూడా తొలి దళితుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రవేశపెట్టారు. 2002 భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎంపికలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారు 2003 అక్టోబర్లో ఉన్న తిరుపతిలో నక్సలైట్ల దాడిలో మన వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షంతో క్షేమంగా బయటపడి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో 2004లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారులు కోల్పోయింది. 2012లో అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపూర్ నుండి 62 సంవత్సరాలు వయసులో చంద్రబాబు గారు ప్రారంభించిన వస్తున్న మీకోసం పాదయాత్ర 208 రోజులు 2717 కిలోమీటర్లు కొనసాగించి చరిత్ర సృష్టించారు. ఈ యొక్క పాదయాత్ర వల్ల 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు తొలిగా రైతులు పడే కష్టాలు చూసి రైతు రుణమాఫీ చేశారు. అలాగే ఈ సమయంలోనే వృద్ధాప్య పింఛన్లు 200 మంది దశల వారీగా పెంచి 2000 రూపాయలు చేశారు. 2019 నుండి
2024 వరకు ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మన యువనేత నారా లోకేశ్వర్ గారు 2023 జనవరి 27న కుప్పం నుండి యువగలం పాదయాత్ర ప్రారంభించి ఎన్ని అభ్యర్థులు సూచించినప్పటికీ 3,132 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. 2024 మే 11న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 170 స్థానాల గాను 164 స్థానాలు గెలుచుకుని 94% స్ట్రైక్ రేటుతో భారీ మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు విధించి సూపర్ హిట్ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇలాగే మనము ఆయనకి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో మన సత్యవాడి కాన్స్టిట్యూన్సీలో మన కార్యకర్తలందరూ సహకారంతో మనం అన్నీ గెలుచుకొని ఆయనకి కానుక ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా